ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకరి వస్తువుని దొంగలించినందుకు శాస్తి జరిగిందనుకుంటా అమ్మా. ఇది ఇది మీ అమ్మ చేయించిన తాళి కదా విశాల్. అక్కకు నేను సవతినే కదా. మీరనుకుంటే కాదు, అమ్మగారు అనుకోవాలి. అనుకునే లోపే కన్ను మూశారు. అది సరే నైని, నేను ఇలాగే ఉండాలా? నన్ను నేను చూసుకోవాలంటేనే భయంగా ఉంది. ఏం చేస్తే మామూలుగా మారిపోతానో చెప్పండి. విశాలాక్షి మెళ్ళ నుంచి తీసావు కాబట్టి తనకి క్షమాపణ చెప్పాలమ్మా. ముచ్చటపడి తాళి తీసి ఒకసారి మెళ్ళు వేసుకొని చూడాలనుకున్నాను. అందుకు చెప్పకపోతే అలాగే ఉండండి. చెప్తాను చెప్తాను. ఇంకా నయం, నేను కోసేలేదు. విశాలాక్షి, నన్ను క్షమించు. తీసుకో. క్షమాపణలు అడిగితే లాభం లేదు. చెంప దెబ్బ ఒక్కటైనా తినాలి. ఏంటి, నువ్వు మా మమ్మీని కొడతావా? నేను కొట్టను. ఏది ఎవరిదో వారే హక్కులు కలిగి ఉంటారు. కాబట్టి వారి చేతనే శిక్ష అమలు చేయాలి. ఎలా విశాలాక్షి? గాయత్రి నెత్తుకుని తన చేత ఒక చెంప దెబ్బ కొట్టిస్తే కాలినట్టు మసిబారినట్టు ఉండే ఈ శరీరం తిరిగి మామూలైపోతుంది. ఈ పిల్ల నన్ను కొడుతుందా? చంపేస్తుంది కూడా త్వరలో. చంటి పిల్లే కదా మమ్మీ. కాని కాని ఏం కాదు. నాన్న, గాయత్రిని ఇలా ఇవ్వు. వెళ్ళమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.